అనేటువంటి శిల్పులు చెక్కిన శిల్పం గద్దర్. ప్రజల చేత నిర్మించబడిన శిల్పంగా గద్దర్ మనం చూస్తున్నాం. గద్దర్ ఫౌండేషన్కి రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చింది, ఒక ఉత్తేజం కల్పించింది. భవిష్యత్తు ఉద్యమానికి ఊపిరి పోసేటువంటి ఈ గద్దర్ సాహిత్యం, పాటలు సమాజానికి అవసరం. ముఖ్యంగా మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు చెప్పక్కర్లేదు, కానీ ఒక ప్రమాదకర గడియలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రమాద గడియల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా చైతన్యం అవసరం. 13వ శతాబ్దంలో జరిగినటువంటి సమ్మక్క సారక్క తిరుగుబాటు, ఆనాడు ఫ్యూడల్కి వ్యతిరేకంగా అంబులు ఆయుధాలు బట్టి పోరాటం సాగించారు. ఆ పోరాటం అసలు బాసిన వారి సమ్మక్క సారక్క. ఇప్పుడు కోట్లాది మంది జనం వస్తూ ఉన్నారు. అది దేవుడు అంటున్నారు, పూజిస్తున్నారు, మంచిదే. అయితే సమ్మక్క సారక్క చరిత్ర ఒక తిరుగుబాటు చరిత్ర. పాలక వర్గాల పైన తిరుగుబాటు జెండా వేసేటువంటి సమ్మక్క సారక్క విప్లవకారులుగా గుర్తిస్తాం. ఆ మేడారం జాతరని గుర్తించిన పద్ధతుల్లో మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈనాడు ఆ మేడారం సమ్మక్క సారక్కకి బ్రాండ్ అంబాసిడర్గా సీతాకాలం అనౌన్స్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఆమె ఇప్పుడున్నటువంటి యువకర్త. అలాంటి బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించే పద్ధతుల్లో మేడారం సమ్మక్క సారక్క ఉత్సవాలని ప్రజలు గుర్తించారు, ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. దానికి ఒక నామకరణం చేయాలి. అలా నామకరణం చేయడం ద్వారా సమ్మక్క సారక్క ఉద్యమాన్ని ఆనాడు ఏదైతే ఆదివాసుల హక్కుల కోసం కొనసాగించారో ఈనాడు ఆదివాసీ హక్కులు పోతా ఉన్నాయి. 2023లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమె ఆదివాసీ, ఆమె సంతకం పెట్టింది ఈ అటవీ హక్కుల చట్టం మార్చేస్తుంది. అంటే అటవీ హక్కుల చట్టం మార్చింది, భూమి హక్కు కోల్పోతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవకాశం ఇచ్చేశారు. వాళ్ళు రోడ్లు, రెస్టారెంట్లు పెట్టుకోవచ్చని చెప్పేసి తనకి ఇచ్చేశారు అధికారపూర్వకంగా. అంటే ఆనాడే సాధించినటువంటి ఆదివాసీ హక్కులు మనం మనం సాధించుకున్నా ఇప్పుడు అవన్నీ పోతా ఉన్నాయి. ఆ ప్రమాదకర గడిలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సాధించుకున్నటువంటి పద్ధతిని అమలు చేసుకోవాలి. ఆదివాసీ హక్కులను కాపాడుకోవాలి. ఆదివాసీ హక్కులు కాపాడుకోవాలంటే ఆపరేషన్ కగాల పేరుతో నక్సలైట్స్ చంపేస్తా ఉన్నారు. అంటే అక్కడ ఆదివాసీ ఉండకూడదు. ఒక రక్షణగా నక్సలైట్ ఉన్నారు, వాళ్ళని చంపేయాలి. ఫస్ట్ అర్బన్ నక్సలైట్ అన్నారు, ఆ తర్వాత ఆపరేషన్ కగాలు ఉన్నారు. అంత ప్రమాదకరమైన సంగతి వస్తూ ఉంది. రాజ్యాంగం నష్టం వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఇలాంటి ఉద్యమాన్ని ఊపిరి పోసే పద్ధతుల్లో కొనసాగించాలని తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను.